హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెన్నా పౌడరు అండ్ ఇండిగో పౌడరు, నెక్స్ట్ వచ్చి ఆమ్లా పౌడరు, మనం ఏది యూస్ చేయకుండా ఈరోజు హెన్నా ప్యాక్ మంచిగా అనేది తయారు చేసుకుంటున్నామండి. మనకి అన్నీ దొరికే వాటితోటే పెద్దగా ఖర్చు లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అనేది ఈరోజు ప్యాక్ తయారు చేసుకుంటున్నాం. జుట్టు నల్లబడుతుంది, జుట్టు ఊడిపోకుండా ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, అట్లాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు బాగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంది. ముందుగా ఒక ఎంటీ బౌల్ని అయితే తీసుకోండి. దీనిలోని కలోంజీ గింజలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, జుట్టు రాలకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే జుట్టు నల్లబడటానికి కలోంజీ గింజలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తప్పకుండా ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రోజ్మెరీ లీవ్స్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. వీటి వల్ల మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు. జుట్టు ఊడిన ప్లేస్లో మరలా రీగ్రోత్ అవ్వడానికి ఈ రోజ్మెరీ లీవ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఈ క్వాంటిటీ అంతా మీడియం హెయిర్ వాళ్ళకి నేను చూపిస్తున్నాను. చిన్న జుట్టు అయితే ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం పెద్ద జుట్టు అయితే వేసిన దాని మీద ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే మీకు హెయిర్ ప్యాక్కి తగ్గట్టుగా వస్తుందన్నమాట. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చక్కగా అన్ని అడుగుల నుంచి పైకి కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోవాల్సి వస్తుందండి. నానబెట్టుకుంటేనే మనకి ప్యాక్ వేసుకోవడానికి చాలా అనువుగా అనేది ఉంటుంది. అది పర్మెంటేషన్ కూడా మంచిగా అనేది అవుతుందన్నమాట. ఇందులో వాటర్ వేసిన తర్వాత ఒకసారి చేత్తో మిక్స్ చేసేసుకోండి. రోజ్మెరీ లీవ్స్ వేసాం కదా, అవి తేలిపోయినట్టు అయిపోతాయి. అందుకని ఒకసారి చేత్తో మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఇందులోని ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్కి చాలా బాగా ఉపయోగపడతాయి. జుట్టు సాఫ్ట్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి స్ప్లిట్స్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా సాఫ్ట్గా అనేది జుట్టు తయారవుతుందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇది చక్కగా జెల్ లాగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. మీకు చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి ఈ జెల్ అయితే. మామూలు ఏ ప్యాక్ లేకపోయినా సరే ఇది నార్మల్గా కూడా మనం జెల్ రెడీ చేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుని తలకి మనం అప్లై చేసుకుంటూ ఉండొచ్చు వారానికి ఒకసారి కూడా. జుట్టు మనకు స్ప్లిట్స్ అనేవి రాకుండా, రఫ్గా అనేది లేకుండా, చాలామంది జుట్టు చాలా రఫ్గా గడ్డి టైపులో అట్లా ఉంటుంది. అలా లేకుండా చాలా బాగుంటుంది. మీరు ఏ విధంగా ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారబెట్టేసుకోండి. చల్లారిన తర్వాత వేరొక బౌల్ తీసుకుని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ మనం క్లాత్లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైనర్లో అయితే కనుక కొంచెం జ్యూస్ అనేది ఉండిపోతుంది, జెల్ అందులో ఉండిపోతుందండి. ఈ జెల్ కూడా మనకి ఎక్కువ అవసరం ఏమి ఉండదండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అవసరం అవుతుంది అంతే. మరీ ఎక్కువ ఉన్నా సరే అది మనకి ప్యాక్ కలుపుకోవడానికి అనువుగా అనేది ఉండదన్నమాట. అందుకని ఇది కూడా చూసి కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని వాటర్ తక్కువ వేసుకుని ఈ విధంగా జెల్ వచ్చేంత వరకు మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ జెల్ని ఒక మిక్స్ జార్ తీసుకుని మిక్స్ జార్లో యాడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులోని చాలా ఇంపార్టెంట్ అయిన పదార్థం వేస్తున్నాము. జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కడుపులోకి తీసుకున్న చాలా మంచిదండి. ఫ్రెష్ కరివేపాకుని తీసుకోండి. ఈ విధంగా లేతగా ఉన్న కరివేపాకుని తీసుకోండి. ముదురు కరివేపాకు అంటే ఆకులు పెద్దగా ఉన్నవైతే ప్యాక్లో మనం మిక్స్ చేసుకున్నప్పుడు పేస్ట్ తల కూడా కడుక్కున్న తర్వాత పిప్పి కింద అలా రద్దు కింద జుట్టుకు అంటుకుపోయి ఉంటుంది. అందుకని ముదుర ఆకు వద్దండి, లేతది తీసుకోండి. లేతది అయితే బాగా గ్రైండ్ అవుతుంది, మనకి తలకు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అందుకని లేత కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ జార్లో జెల్ వేసుకున్నాం కదా, దీనిలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మీరు ఈ 2 కలిపి కూడా పేస్ట్ చేసేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చండి. హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, తర్వాత జుట్టు చాలా రఫ్గా ఉన్న వాళ్ళకి ఈ 2 చాలా బాగా ఉపయోగపడతాయి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల వీడియోస్, ఆయిల్స్, అట్లాగే
హెయిర్ ప్యాక్స్ చాలా రకాలైతే ఉన్నాయండి. తెల్ల జుట్టు వెంటనే నల్లబడే హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేవి, హెయిర్ సిరమ్స్, లిక్విడ్స్ చాలా రకాలైతే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడైతే పేస్ట్ రెడీ చేసేసుకున్న ఒక బౌల్లో అయితే వేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి మనం నానబెట్టుకున్నది, ఇది నైట్ అయితే నానబెట్టాను, మెంతు పిండి, నెక్స్ట్ వచ్చేసి కలోంజీ గింజలు, రోస్మేరీ లీవ్స్ నైట్ నానబెట్టాను. నైట్ నానబెట్టినవి ఈ విధంగా మిక్స్ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అనేది రెడీ చేసుకోవాలి. మనకి రోస్మేరీ లీవ్స్, నెక్స్ట్ వచ్చి కలోంజీ గింజలు కూడా వేసాం కదండి, ఇవి బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోవాలి. అలాగే మెంతిపిండి వేసాము, అది కూడా కొంచెం రఫ్గా ఉంది, ఇది కూడా చక్కగా మనకి నానుతుంది కాబట్టి మిక్స్ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా అనేది తయారవుతుంది. నైట్ నానబెట్టుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది బౌల్లో అనేది వేసేసుకోండి. మనం ముందుగా రెడీ చేసుకున్న కరివేపాకు పేస్ట్లోని ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకుని మీరు జుట్టు రాలిపోతుంది అన్నవాళ్ళు ఈ పేస్ట్ ఈ విధంగానే మీరు తలకు అప్లై చేసుకోవచ్చండి. జుట్టు సాఫ్ట్గా ఉండి అలాగే ఊడకుండా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి ఇందులో ఎక్కువగా ఖర్చు అయింది ఏమీ లేదు. ఎక్కువగా మన కిచెన్లో ఉన్న వాటితోటే నేను వీడియో అనేది చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ పేస్ట్ ఇందులో వేసుకుని ఈవెన్గా అంతా కలిపేసుకోండి. బాగా మిక్స్ అయ్యేలాగా ఆ పేస్ట్ ఈ పేస్ట్ కూడా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇది నైట్ నానబెట్టుకోవాలి అలా ఏమీ లేదండి. ఇది అప్పటికప్పుడు కలుపుకుని తలకు అప్లై చేసుకోవచ్చు. వచ్చి మనం మెంతిపిండి నైట్ నానబెట్టుకున్నాం అనమాట, అది మాత్రం నానబెట్టుకోవాలి. మిగిలిందంతా కలుపుకుని వెంటనే పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. తగినంత యాడ్ చేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ మనం అన్నం వార్చిన తర్వాత గంజి వస్తుంది కదండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇది పేస్ట్ మిక్స్ చేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి. ఆ గంజి కూడా వేసుకోవడం వల్ల డాండ్రఫ్ అనేది ఉండదు, మీకు కుదుళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయి. కంపల్సరీ గంజి మిస్ కావద్దు, అసలు వేసుకోండి. కాఫీ పొడి వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈ కాఫీ పొడి వల్ల తెల్ల జుట్టు అనేది మంచి న్యాచురల్ బ్రౌన్ షేడ్లోకి మారుతుంది. చాలా బాగుంటుందండి హెయిర్. మీకు వైట్ హెయిర్ ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో తలపైన ఆ ప్లేస్లో బాగా కొంచెం థిక్గా అప్లై చేసుకుని నెక్స్ట్ మొత్తం తలంతా ప్యాక్ వేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని మీరు ఆ రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని పక్క రోజు అనేది మీరు షాంపూ చేసుకోండి. ఆ రోజు మీరు నార్మల్ వాటర్ అంటే కొంచెం లైట్గా గోరువెచ్చని నీళ్ళతోటి తలస్నానం చేయడానికి ట్రై చేయండి. అలా అయితే కనుక మన మెంతుపిండి జిగురు ఎక్కువ ఉంటుంది, ఆ జిగురు అనేది కొంచెం తొందరగా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి తల కూడా మంచి రిలీఫ్గా అనేది ఉంటుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసినట్లయితే చాలా బాగుంటుందండి. మనకు కూడా కొంచెం రిలాక్స్గా అట్లా ఉంటుంది అన్నమాట. తలపైన ఎంత బరువు పెట్టుకుంటాం కదా, ప్యాక్ అనేది రిలీఫ్గా రిలాక్స్గా ఉంటుంది గోరువెచ్చని నీళ్ళు వేసుకోవడం వల్ల. తెల్ల జుట్టు మీకు న్యాచురల్ కలర్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ కూడా మీకు కంట్రోల్ అవుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.